నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక క్యాన్సర్కు ముప్పు. మనలో చాలా మంది నోటి ఆరోగ్యం అంటే కేవలం దంతాలు శుభ్రంగా ఉంచుకోవడం, చిరునవ్వు, అందంగా ఉండడం వరకే పరిమితం అనుకుంటాం. కానీ నోటి ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చిగుళ్ళ వ్యాధి, పారోడెంటల్ వంటి సమస్యలు వస్తే అవి కేవలం దంతాలకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. చిగుళ్ళ వ్యాధి అంటే ఏమిటి? చిగుళ్ళ వ్యాధి అనేది నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక సాధారణమైన ఇన్ఫెక్షన్. మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే పళ్ళు, చిగుళ్ళపై ఒక జిగురు పదార్థం పేరుకుపోతుంది. దీన్నే ఫలకం అంటారు. ఈ ఫలకంలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్లను చికాకు పరుస్తుంది, ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. చిగుళ్ళ వ్యాధి లక్షణాలు: చిగుళ్ళు ఎర్రగా మారడం, వాపు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చిగుళ్ళ నుండి రక్తం రావడం, ముఖ్యంగా బ్రష్ చేస్తున్నప్పుడు లేదా ఫ్లష్ చేస్తున్నప్పుడు నోటి దుర్వాసన, చిగుళ్ళ పళ్ళ నుండి వెనక్కి తగ్గడం, పళ్ళు కదలడం లేదా ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిగుళ్ళ వ్యాధి, క్యాన్సర్ మధ్య సంబంధం ఏంటి? ఇటీవలి పరిశోధనల ప్రకారం చిగుళ్ళ వ్యాధి, క్యాన్సర్ మధ్య సంబంధం ఏంటి? ఇటీవలి పరిశోధనల ప్రకారం చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తల, మెడ క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఎలా జరుగుతుంది? చిగుళ్ళ వ్యాధి దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. ఈ మంట శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా, ముఖ్యంగా ఫోర్ఫిమోనస్ జింజివాలిస్ బ్యాక్టీరియా వంటి చిగుళ్ళ వ్యాధితో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా నేరుగా క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ప్రమాదాన్ని తగ్గించుకోవడం ఎలా? తల, మెడ క్యాన్సర్లు అంటే ముఖం, నోరు, గొంతు, స్వరపీఠిక, ముక్కు, లాలాజల గ్రంథులలో వచ్చే క్యాన్సర్లు. ఈ క్యాన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. చికిత్స చేయడం కష్టంతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. నోటి పరిశుభ్రతను పాటించాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయండి, ఫ్లష్ చేయండి. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సందర్శించండి. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోండి. వృత్తిపరమైన శుభ్రత చేయించుకోండి. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఇది తల, మెడ క్యాన్సర్లకు ప్రధాన ప్రమాద కారణాలు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ కూడా కొన్ని మెడ క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్పివి టీకా తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. నోటి ఆరోగ్యం కేవలం దంతాలకే కాదు, మొత్తం ఆరోగ్యానికి ముఖ్యం. చిగుళ్ళ వ్యాధి వంటి సమస్యలు ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీయవచ్చు. కాబట్టి మీ నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సరైన నోటి శుభ్రతను పాటించడం మరియు క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సందర్శించడం ద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మీ దంత సంరక్షణపై శ్రద్ధ వహించండి. అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.